అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తూర్పు గోదావరి జిల్లాలో పిహెచ్సి వైద్యుల సమ్మె కొనసాగుతూ ఉంది. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ రాజమండ్రి కార్యాలయం వద్ద పిహెచ్సి వైద్యులు ఆందోళన చేపట్టారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 31 పిహెచ్సిల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు పిహెచ్సి వైద్యులు. తూర్పు గోదావరి జిల్లాలో పిహెచ్సి వైద్యుల సమ్మె గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. లైవ్ లో హరీష్. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో పిహెచ్సి వైద్యులంతా ఆందోళన దిగారు. తూర్పుగోదావరి జిల్లాలో అయితే 31 పిహెచ్సిల పరిధిలో వైద్యులంతా డిఎంహెచ్ఓ కార్యాలయం దగ్గరకు వచ్చి ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వం గతంలో హామీలు ఇచ్చింది, వాటిని అయితే అమలు చేసే పరిస్థితి లేదు. ఏడాదిన్నర గడుస్తున్నా సరే వాటి గురించి మాత్రం మాట్లాడలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వ వైద్య అధికారులతో మాట్లాడటం జరిగింది. చర్చలు కూడా విఫలం కావడంతోనే తమ ఆందోళనకు దిగామని వైద్యులంతా చెప్తారు. మేడం చెప్పండి, అసలు గతంలో ప్రభుత్వం ఏం చెప్పింది, నిన్న జరిగిన టాక్స్లో ఏం జరిగింది? ఇంతకుముందు సంవత్సరం క్రితం మేము ఇదే విధంగా సమ్మెకి దిగడం జరిగింది. అప్పుడు మాకు 30% ఉన్న పీజీ ఇన్ సర్వీస్ కోట ఏదైతే 15%కి 6 బ్రాంచెస్కి లిమిట్ చేసి తగ్గించారో అది మేము ఒక 10 రోజులు సమ్మె చేసిన తర్వాత 20%కి అన్ని క్లినికల్ బ్రాంచెస్కి అమలు చేస్తూ మాకు ఒక అమెండ్మెంట్ అంటూ చేస్తూ జీవో రిలీజ్ చేశారు. అయితే అది కనీసం ఒక 2-3 సంవత్సరాలన్నా ఉంచుతారు అని చెప్పి మేము అప్పుడు ఆశించాము. వాళ్ళని అడిగితే నేరుగా కాకపోయినా ఒక విధంగా అలాంటి సమాధానమే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. కానీ ఈ సంవత్సరం మళ్ళీ సుమారు 10 నెలలు కూడా పూర్తవ్వకుండానే మళ్ళీ ఆ కోటాని 15%కి మళ్ళీ తగ్గించేస్తూ 7 బ్రాంచెస్కి లిమిట్ చేస్తూ ఏదైతే జీవో ఇచ్చారో దాని గురించి లాస్ట్ 40 రోజుల నుంచి కూడా మేము తిరుగుతున్నాము. వివిధ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ హెల్త్ మినిస్టర్ గారికి కానీ రిప్రజెంటేషన్స్ అన్నీ ఇచ్చి యూనివర్సిటీ అనేది మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేసిన తర్వాత ఇంకా మాకు ఏ విధమైన ఆప్షన్ లేక మేము ఈ సమ్మెకి దిగుతున్నామని చెప్పి నోటీస్ ఆల్రెడీ ఇష్యూ చేయడం 26వ తారీఖున జరిగిందండి. దాన్ని బేస్ చేసుకుని నిన్న మమ్మల్ని చర్చలకి పిలవడం జరిగింది. ఆ పిలిచిన దాంట్లో మా పాయింట్ ఏదైతే ఇన్ సర్వీస్ని తగ్గిస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఉందో అది ఆల్రెడీ గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది కాబట్టి అందులో ఏ విధమైన మార్పులు చేయడానికి వీల్లేదు, కుదరదు. కాబట్టి దాని గురించి ఇంకా నేనేమీ మాట్లాడలేను అని చెప్పి చెప్పేయడం జరిగింది. మీరు అడిగిన దాని అయితే స్పష్టంగా సమాధానం అయితే చెప్పేస్తారు. మీతో చర్చించింది ఎవరు, మీరు అడిగింది ఏమిటి, దానికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి? మేము చర్చలో నిన్న కమిషనర్ గారు పాల్గొన్నారు, అలాగే డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ పాల్గొన్నారు, అలాగే సెకండరీ హెల్త్ నుంచి డిఎస్హెచ్ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. సో ఇందులో మేము మెయిన్గా అడిగేది అలా మాకు లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో, అంటే మాకు ఇది వరకు 30% ఉన్న క్లినికల్ని 15% తగ్గించారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ మేము సమ్మె చేసిన తర్వాత 15% నుంచి 20%కి అన్ని బ్రాంచ్లని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ లేదు, నెక్స్ట్ ఇయర్ ఏదన్నా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే మీ సంఘంతో చర్చించిన తర్వాత అందరికీ వీలయ్యేటట్టుగా చేంజెస్ చేద్దామని చెప్పడం జరిగింది. కానీ ఎవరితోటి సంప్రదించకుండా వాళ్ళందరూ వాళ్ళు జీవో ఇచ్చేసి 15%కి తగ్గించి మళ్ళీ అది కూడా అన్ని బ్రాంచ్లు తీసేసి ఓన్లీ 7 బ్రాంచ్లు మాత్రమే ఇవ్వడం అని స్పష్టం చేశారు. సో ఇన్ని రోజుల నుంచి జరిగే చర్చల్లో మేము అడిగేదల్లా మేము కొత్తగా వాళ్ళని అడిగేది ఏమీ లేదు. మీరు లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రామిస్ చేశారో అదే ఇవ్వమని చెప్పి మేము అడగడం జరుగుతుంది. దానితో పాటుగా మేము లాస్ట్ ఇయర్ ఇన్ సర్వీస్ పీజీ సీట్లతో పాటుగా టైమ్ బౌండ్ ప్రమోషన్స్ గురించి, నేషనల్ ఇంక్రిమెంట్ గురించి, ట్రైబల్ అలవెన్స్ గురించి కూడా అడగడం జరిగింది. సో అప్పుడు మాకు వాళ్ళు ఎటువంటి రాతపూర్వకంగా ఇవ్వకుండా జస్ట్ నోటి మాటగా చెప్పి చేస్తాము అన్నారు. ఈ సర్వీసెస్ నిలుపు చేశారు కదా, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? 31 పిహెచ్సిలో కూడా ఓపీ సర్వీసెస్ ఆగిపోయినాయి, ఆన్లైన్ సర్వీసెస్ ఆగిపోయినాయి, ఎలా ఉండబోతుంది పేషెంట్ల పరిస్థితి? సో ప్రస్తుతానికైతే ఆన్లైన్ సర్వీసులు నిలుపుదల చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా అందుబాటులో అయితే ఉన్నారు. డాక్టర్స్ అందరూ కూడా హెడ్ క్వార్టర్స్లోనే అందుబాటులో ఉండడం జరుగుతుంది, ఎమర్జెన్సీలు అటెండ్ అవుతున్నారు. వీళ్ళంతా క్లియర్గా చెప్తారు, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని మాత్రమే అమలు చేయాలని చెప్తున్నారని. ఇప్పటికీ జరిగిన టాక్స్ ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని కూడా అమలు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందంటున్నారు. తామైతే ప్రతి పిహెచ్సి పరిధిలోనే ఉంటున్నామని, అత్యవసర పరిస్థితిలో జరిగే సర్వీసెస్కి అయితే అందుబాటులో ఉంటున్నామని, రెగ్యులర్గా ప్రభుత్వం తమ డిమాండ్లను యాక్సెప్ట్ చేసే వరకు ఈ ఓపీ సర్వీసెస్ కానీ మిగతా సర్వీసులకు ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అయ్యేది లేదని ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.